అంటే మహిళల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా, అంటే వాళ్ళకి దగ్గర అవుతున్నట్టుగా ఏమైనా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే మళ్ళా మోసానికి సిద్ధమా? హ్మ్. మహిళల్ని మళ్ళా మోసగించడానికి జగన్మోహన్ రెడ్డి జగన్ మోసం 2.0 ప్రారంభిస్తున్నాడా? వాళ్ళేమన్నా పిచ్చోళ్ళ? మద్య నిషేధం చేస్తానని చెప్పి కాలకూట విషం, యెస్. రసాయనాలతో మద్యం తయారు చేసి అదేగా వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. అవును. లిక్కర్ జైళ్ళకి వెళ్ళారు. ఇప్పుడు ఆ కేసులో, ఆ లిక్కర్ కేసులో ఎంతమంది? 17 మంది జైలుకి వెళ్ళారు. హుహు. 52 మంది నిందితులు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి నీ సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ జైలుకి వెళ్ళాడు. నీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. మీ పార్టీ ఎంపీ ఎవరు? మిథున్ రెడ్డి. మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళందరూ జైలుకి వెళ్ళినటువంటి దీంట్లో నీ అడ్వైజర్ ఎవరైనా? కేసిరెడ్డి రాజ్. యెస్ సార్. ఇంకా అతను మళ్ళా ఇంకోసారి మద్య నిషేధం చేస్తాడా? హుహు. రేపు మేనిఫెస్టోలో ఏమైనా పెడతాడు? ఈసారి ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం అంటాడా? యెస్ సార్. మొన్నటి మద్య నిషేధం దెబ్బకే 30,000 మంది చనిపోయారు. కిడ్నీస్, లివర్ లక్షల మంది దెబ్బతిన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ మోసానికి ఇంకా తెరపడింది. జగన్ చేతిలో మోసపోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అటు మహిళలు కానీ, ఇటు రైతులు కానీ, ఇటు యువతరం కానీ. జగన్మోహన్ రెడ్డి రెడీ, హుహు. మీరు అన్నట్టు మళ్ళా మోసానికి రెడీ. యెస్. కానీ మోసగించేవాడి తప్ప, మోసపోయేవాడి తప్ప. మోసపోయేవాడిది. మోసపోయేవాడిదే తప్పు.